అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా జిన్నారములోని అతి మహత్తరమైనటువంటి ఆలయాన్ని దర్శించేటందుకు కానుగా రావడం జరిగింది. ఈ ఆలయం విశేషమైనటువంటి భక్తులచే మరకతలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయాన్ని జీవన జ్యోతిర్లింగ మరకత లింగేశ్వర స్వామి ఆలయంగా పిలువబడేటటువంటి ఆలయం నందున ఎన్నో అద్భుతమైనటువంటి విగ్రహాలను దర్శించడం జరిగింది. అదేవిధంగా దక్షిణామూర్తి, కాలభైరవుడు ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా ఉన్నారు. ఈ యొక్క మరకతలింగానికి బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి మరకతలింగం మహామహత్తరకరమైనటువంటిది. ఈ మరకతలింగమును తాకడం వలన భూత ప్రేతాది పిచాచ గ్రహాల నుండి విముక్తి కలుగుతుందట. ఈ ఆలయాన్ని దర్శించినటువంటి భక్తులకు ఎన్నో శుభములు కలుగుతున్నాయని ఆలయ పూజారి గారు చెప్పడం విశేషం. జిన్నారం మండలములోని బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయము నుండి కనీసం 2.5-3 కిలోమీటర్ల దూరములో జిన్నారం గ్రామంకు సమీపమునందున ఈ యొక్క మరకతలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. నూతనంగా నిర్మాణము చేసినటువంటి ఈ ఆలయాన్ని దర్శించి వద్దాం పదండి. ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా కాలభైరవుడు, దక్షిణామూర్తి మనకు దర్శనమిస్తారు. కాలభైరవుడు పరమశివుని యొక్క అత్యంత ఉగ్రరూపము మరియు శక్తివంతమైన అవతారము. ఆయన కాలాన్ని శాసించేటటువంటి దేవుడుగా, కాశీక్షేత్రపాలకుడుగా, భయాన్ని తొలగించి రక్షణ కల్పించే కాలభైరవుని ఆరాధనతో సకల కష్టాలు, అప్పులు మరియు అకాల మృత్యువు భయమును తొలగుతుందని చెప్తారు. మార్గశిర అష్టమి కాలభైరవ జయంతి నాడు ఆయనను పూజిస్తే చాలా విశేషమని విశ్వసిస్తూ ఉంటారు. కాలభైరవుడు పరమశివుని యొక్క హూంకారము నుండి ఆవిర్భవించిన రూపం. ఆయన క్షేత్రపాలకుడు. ఈ ఆలయమునందున దక్షిణముఖములో ఉన్నటువంటి ఈ ఆలయము దక్షిణామూర్తి, పరమశివుని జ్ఞాన గురువు అవతారమునందున అత్యున్నత జ్ఞానానికి మరియు మౌనబోధకు ప్రతీక. శివుడు దక్షిణముఖముగా పెట్టి మర్రి చెట్టు కింద కూర్చొని సనకసనందనాది మునులకు మౌనముద్ర ద్వారా జ్ఞానబోధ చేసిన స్వరూపమే దక్షిణమూర్తి. ఈయన చిన్ముద్రతో ఆత్మజ్ఞానానికి, శాస్త్రానికి అనుగ్రహిస్తాడని, గురుదోషములు ఉన్నటువంటి వారికి గురుదోషములు తొలగిస్తాడని నమ్మకం. యోగాసనలో కూర్చొని జ్ఞానముద్రను ప్రదర్శిస్తూ అజ్ఞానాన్ని సూచించే అపస్మారక రాక్షసుని పాదాల కింద తొక్కుతూ ఉంటాడు. శివాలయంలో ప్రధానంగా గర్భాలయమునకు దక్షిణముగా శివుడి దక్షిణమూర్తి రూపమును కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి ముందు భాగమున ఎత్తైనటువంటి ధ్వజస్తంభం ఆకాశమంత ఎత్తుకు కనిపిస్తూ ఉంది. ఈ ధ్వజస్తంభము ముందర భాగమునందున బలిపీఠము, మహానందీశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాన్వితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిగ్రహం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే.
ఈ ఆలయ ప్రాంగణమంతా కూడా ఎంతో విశేషంగా కనిపిస్తుంది. ఆలయము గోపురము పైన ఎన్నో రకాలైనటువంటి మాతృమూర్తుల యొక్క విగ్రహాలను, శివుడికి సంబంధించినటువంటి విగ్రహాలను ఈ యొక్క పైన చిత్రీకరింపబడి ఉన్నాయి. ఆలయానికి ఉత్తర భాగమునందున జంట నాగులు, కాలసర్పదోషము ఉన్నటువంటి వారుకు సర్పపూజలను చేసేవారు కుజదోషాది గ్రహముల నుండి విముక్తి కలిగే విధములుగా ఇక్కడ నాగప్రతిష్ఠాపన కూడా చేయడం జరిగింది. ఈ ఆలయము ఎంతో సుందరంగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క తాబేలుగుట్ట అనేటటువంటి క్షేత్రానికి ఆగ్నేయ భాగమునందున చెరువు, అదేవిధంగా నైరుతి మూలకు గ్రామం జిన్నారము గ్రామము, వాయుమూలముకు హరణ్యము, ఉత్తరముఖమునకు రహదారి, ఈ విధంగా ఎంతో చక్కగా నిర్మాణాన్ని చేపట్టారు ఇక్కడి ప్రజలు. ఈ ఆలయమునందున ఎక్కడి లేని విధానముగా మూసిక వాహనముతో కలిగినటువంటి సిద్ధిబుద్ధి సమేతుడైనటువంటి వినాయకుడు దర్శనమిస్తాడు. సిద్ధిబుద్ధి సమేత గణపతి వినాయకుని యొక్క అత్యంత శక్తివంతమైన రూపము. ఇది జ్ఞానం మరియు విజయాన్ని సూచిస్తుంది. బుద్ధి అనగా తెలివి, సిద్ధి అనగా సాధన. సిద్ధి బుద్ధి సహితుడైనటువంటి ఈ యొక్క గణపతి ఆయన ఇద్దరి శక్తులతో కూడి ఈ రూపం విఘ్నాలను తొలగించి జీవితంలో ఐశ్వర్యము, మనశ్శాంతి ప్రసాదిస్తాడని నమ్మకం. ఆయనను పూజించడం వలన సకల కార్యముల యందు సిద్ధి కలుగుతుంది. సిద్ధి అంటే సాధనం, కార్య లేదా ఆధ్యాత్మిక శక్తి. బుద్ధి అంటే జ్ఞానం. గణపతి ఈ రెండు శక్తులతో అధిపతి. గణేశ పురాణ ప్రకారంగా గణపతికి ఇద్దరు భార్యలు, శక్తులు సిద్ధి మరియు బుద్ధి. వీరు బ్రహ్మదేవుని కుమార్తెలుగా వినాయకునికి ఇరువైపులా ఉంటారు. ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించేటటువంటి ధైర్యాన్ని ఇస్తారు. విద్యార్థులకు జ్ఞాన అన్వేషణకు మేధస్సు, వ్యాపారస్తులకు శక్తి, విజయమును సిద్ధిస్తుంది. ఐశ్వర్యములను, అష్టసిద్ధులను ప్రసాదిస్తాడన్న నమ్మకం. ఈ ఆలయమునందున సింహవాహిని అయినటువంటి అమ్మవారు పార్వతీదేవి. హిందూ మతంలో శక్తి, ప్రేమ, సౌందర్యము మరియు భక్తికి అధిదేవత. హిమవంతుడు మరియు మేనక కుమార్తెగా జన్మించిన ఆమె శివుని అర్ధాంగి మరియు గణేశ, కార్తికేయుల తల్లి. ఆమె సతీదేవి యొక్క పునర్జన్మముగా మరియు శక్తి స్వరూపముగా దుర్గా, కాళీ, అన్నపూర్ణ వంటి అనేక రూపాలను పూజింపబడుతూ ఉన్నది. ఈ ఆలయమునందున నందివాహనముతో కూడినటువంటి జీవన జ్యోతిర్లింగ మరకతలింగేశ్వర స్వామి మనకు దర్శనమిస్తాడు. ఈ మరకతలింగ విశిష్టతను తెలుసుకుందాం. వజ్రవైడూర్యాది మణిమాణిక్యములలో ఒకటైనటువంటిది ఈ పచ్చని రంగులో ఉన్న మరకతము. పచ్చరంగును కూడినటువంటి మరకతానికి మెరిసే తత్వం ఉంది. ఇందులో సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం వంటి రసాయనాలు ఒక గాజు పాత్రలో పాలను పోసి అందులో మరకత మణిని వేస్తే పాలు మొత్తం పచ్చరంగుకు వస్తాయి. అలాగే నీటి ఎందున మరకత రత్నాన్ని వేస్తే అది కూడా పచ్చరంగులో మారిపోతుంది. ఈ మరకత రత్నం విలువైనటువంటిది.
అలాంటి మరకత పచ్చతో చేసిన లింగాన్ని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా మరకత లింగాన్ని పూజించడం ద్వారా సకల దోషాల నుండి నివృత్తి కలుగుతాది. నవగ్రహ దోషాలు, బుధగ్రహ దోషాలు, రత్న మణిమాణిక్యాలను, ఐశ్వర్యములను, విద్య, ఆరోగ్యము, అధికారము లభిస్తాయని మరకత లింగమును పూజించాలి. వ్యాపారస్తులు వ్యాపారమునందుగా రాణించగలుగుతారు. మరకత లింగార్చన ఇంద్రుడు పూజించినట్లు పురాణాలు చెబుతాయి. అందుచేత మరకత లింగాన్ని పూజించడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మరకత లింగాన్ని పాలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. నమస్కారం. ఈ ఆలయ చరిత్ర, ఈ ఆలయ విశేషాలు, ఈ ఆలయాన్ని ఏ ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠ చేయడం జరిగిందో వాటి విషయాలను తెలియజేస్తారని కోరుకుంటున్నాను. వాగర్ధవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరు. పంచానమకోద్భూతాన్ పంచాక్షరమోపవాన్ పంచసూత్రకృతో వందో పంచాచార్యాన్ జగద్గురుం. ఈ ఆలయము గత 3 సంవత్సరాల కింద ప్రారంభం చేయబడింది. భూస్థాపన నుంచి మరియు ఈ ప్రతిష్ట వరకు కూడా ప్రతి ఒక్కటి వీరశైవ ఆగమ ప్రకారంగానే చేయడం జరుగుతుంది. ఈ పూజలు కూడా ఇప్పుడు ఇక్కడ పూజలు కూడా అన్ని వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారమే చేయబడుతుంది. మరియు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ గుట్టపైన కాలభైరవుడు, దక్షిణామూర్తి మరియు సిద్ధిబుద్ధి వినాయకుడు, మరకత లింగము, పార్వతీదేవి మరియు నాగద దేవత ప్రతిష్ఠింపబడింది. ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఇక్కడ ముందుగా కాలభైరవుడు, దక్షిణామూర్తి వీళ్ళు ఇద్దరు ఈ క్షేత్రానికి పాలకులు. ఈ క్షేత్ర పాలకులను దర్శించుకున్న తరువాతే సిద్ధిబుద్ధి విఘ్నేశ్వరుణ్ణి మరియు మరకత లింగాన్ని మరియు పార్వతీదేవిని దర్శనం చేసుకుంటే అందరికీ అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ గ్రామ ప్రజలు నమ్ముతారు. మరియు ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారము మరియు అష్టమి రోజు, అమావాస్య రోజు వచ్చి సోమవారము శివునికి అభిషేకం చేసుకుంటారు. మరియు అష్టమి, అమావాస్య కాలభైరవ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. ప్రతి త్రయోదశికి సాయంకాలము 6 గంటల నుండి 7 గంటల ప్రాంతంలో నందీశ్వరునికి పంచామృతాలతో నమ్మక చమక రుద్ర పారాయణతో అభిషేకము ప్రతి ఒక్క విగ్రహానికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మరియు శివునికి త్రికాల పూజ ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అభిషేకము చేసి 3 పూటల నైవేద్యము పెట్టడము జరుగుతుంది. ఈ గుడి ప్రతిష్టాపన 22 తారీఖు జరిగినది కాబట్టి 22 ఫిబ్రవరి 22 నుండి ఈ ఏప్రిల్ 3 తారీఖు వరకు మండల దీక్ష పూర్తి అవుతుంది. దాని వలన మండల పూజ గణపతి, రుద్ర, నవగ్రహ, ఆదిత్యాది నవగ్రహ, అష్టదిక్పాలక హవనము, కాలభైరవునికి, దక్షిణామూర్తికి, సిద్ధిబుద్ధి విఘ్నేశ్వరునికి, మరకత లింగానికి, పార్వతీదేవికి, నాగదేవతకు అభిషేకము విశిష్టంగా అభిషేకము చేయడం జరుగుతుంది. మరియు మధ్యాహ్నం కాలము 12-12:30 సమయంలో అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతుంది. ఇక్కడ మన మరకత లింగ విశిష్టత ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో ఉంటారు కాబట్టి ఇక్కడ ఏ సమస్యతో వచ్చినా సరే ఆ సమస్య ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు కానీ ఉండే ఇక్కడ గుడికి వచ్చే భక్తులు కానీ నమ్ముతూ ఉంటారు. వారు కూడా ఈ 40 రోజులలో వాళ్ళు ఒక 15 రోజులు వాళ్ళు అనుకున్న కోరిక 15 రోజులలో నెరవేరిందని చెప్పారు. మరియు ఈ లింగానికి మనము ఏదైనా భూత ప్రేత పిశాచాలు వారి ఒంటిపై ఉన్నటువంటి వారు వచ్చి అభిషేకము చేసుకున్నట్లయితే, అభిషేకము పంచామృతాలతో అభిషేకము చేసుకున్నట్లయితే వారు
వాళ్ళకు ఎటువంటి భూత ప్రేత పిశాచాలున్నా సరే తొలగిపోతాయని నమ్మకము. మరియు ఇక్కడ మరకత లింగానికి నాగదేవతకు పూజ చేసినట్లయితే వివాహానుకారి కాని వారికి వివాహము, సంతాన యోగ్యత లేని వారికి సంతాన యోగ్యత, మరియు కాలభైరవునికి అమాసకు అష్టమికి అభిషేకము చేసుకున్నట్లయితే వారికి నరదృష్టి, గ్రహదోష, పీడదోషాలు కూడా ఎటువంటి దోషాలున్నా నెరవేర్చబడతాయి. మరియు దక్షిణామూర్తికి ప్రతి గురువారము ప్రత్యేకంగా అభిషేకము చేసుకున్నట్లయితే వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా లేదా ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్నా మరియు పుత్ర సంతానము కానీ పుత్రిక సంతానము కానీ చాలా యోగ్యుడైన కుమారుడు పుత్రిక అలా జన్మిస్తారని చెప్పి ఇక్కడ నమ్మకము. సంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఇక్కడ కూడా లేనటువంటి విగ్రహము సిద్ధిబుద్ధి విఘ్నేశ్వరుడు. సిద్ధిబుద్ధి విఘ్నేశ్వరునికి మంగళవారము పంచామృతాలతో అభిషేకము చేసి నివేదన చేయబడుతుంది. మరియు ఇక్కడ పార్వతీదేవికి ప్రతిరోజు ఒక అభిషేకము నైవేద్యము చేయబడుతుంది. విశేషముగా కుజదోషము మరియు కాలసర్పదోషాలు వంటి దోషాలు ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఇక్కడ నవగ్రహ ఆరాధన పూజ మరియు సర్పదోషం ఉన్న వారికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, నాగదేవత అభిషేకము చేసుకున్నట్లయితే మన శాస్త్రం ప్రకారము కుజదోషం ఉన్నవారికి వివాహము లేట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. దానికోసము మనము ఇక్కడ విశేషంగా కుజదోషానికి పూజ మరియు వివాహం కాని వారికి వివాహం అవుటకు సంతాన యోగ్యత కోసము ఇక్కడ పూజ జరుపుతూ ఉంటాము. మరియు ఇక్కడ సామూహికంగా కానీ ప్రత్యేకంగా కానీ ప్రతి ఒక్క వ్రతము జరపబడుతుంది. ఓం నమః శివాయ. ధన్యవాదములు. ఇక్కడ నాయాత్ర ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, గంట సింబల్ని కొట్టండి. అయ్యా నమస్కారాలు. ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఈ ఆలయానికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు, ఈ ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం ఎందుకు వచ్చింది, ఈ గ్రామ ప్రజల శ్రేయస్సు కోసమై ఈ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించినారు కాబట్టి ఈ మహిమలు కాస్త వివరిస్తారని. ఇక్కడ శివస్వాములు మాలేసుకోవడం జరుగుతుండే. జిన్నారంలోని ఇది పెద్ద తాంబేల్ గుట్ట అని ఉండే, మొత్తం ఫారెస్ట్ ఏరియా లెక్క ఉండే తాంబేల్ గుట్ట అని. శివస్వాములు మాలేసుకొని అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి గ్రామస్తులందరూ కూర్చొని మరి లింగం ప్రతిష్ఠ చేసిన తర్వాత గ్రామానికి ఎంతో మంచి జరగడం జరిగింది. మరి గ్రామస్తులందరూ కలిసి కూర్చొని అందరు చర్చించుకొని ఇక్కడ తాంబేలు గుట్ట ఇది మన గతంలో ఇక్కడ శివాలయం చిన్న లింగం ఉండేది అనేది కూడా వినికిడి ఇన్నుంటిమి. మరి ఆ యొక్క ప్రాంతము అయితే మనం టెంపుల్ నిర్వహించాలని గ్రామస్తులందరూ కూర్చొని ఈ తాంబేలు గుట్ట అనేది మొత్తం ఫారెస్ట్ లేక ఉండే దాని అంతా సాఫ్ చేసి లింగం పూజ మన లింగానికి ఇక్కడ భూమి పూజ చేసిన నుంచి మాకు తెలియకుండానే అసలు నిజం ఒప్పుకోవాలి, ఇక్కడ మేము కష్టపడ్డ చారణ అయితే భగవంతుడు రూపాయి ఇప్పించిండు మాకు. మరి ఇంత పెద్దగా కట్టడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడ లేనటువంటి టెంపుల్ ఇక్కడ కట్టాలి, అది మరకత లింగం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మరి ఈ టెంపుల్ ను మీరు చూస్తే అక్కడ దక్షిణామూర్తి ఉంటాడు, ఇక్కడ కాలభైరవుడు ఉంటాడు, ఇక్కడ గణపతి, ఇక్కడ అమ్మవారు, మన ఇక్కడ లింగం. మరి ఈ లింగం గీట మన మరకత లింగం, బ్రహ్మసూత్రం అలాంటి లింగం. మరి కానీ ఒక 3 తారీఖు అయితే 41 రోజు అవుతుంది. కానీ ఇక్కడ భక్తుల తాకిడి ఎంతగానో పెరిగిందంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. మరి సంతానం లేకపోతే సంతానం కోసం, పిల్లలు సంతానం కోసము, ఆరోగ్యం కోసము ఇక్కడ మన పంతులు గారి గిట నిత్యం పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మళ్ళీ సాయంత్రం గిట పూజలు చేయడం జరుగుతుంది. మా భక్తులకు అపారమైన నమ్మకం. ఇక్కడ ఈ టెంపుల్ అయినాక ఇంకో విశేషం ఉంది. మా ఊర్లో ఏం చేసినా సక్రమంగా ఉండకపోతుండే, ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా ఏదైనా. ఇక్కడ ఎప్పుడైతే భూమి పూజ చేసినామో అప్పటి నుంచి మా గ్రామంలో గొడవలు కానీ ఎలాంటి అరాచకాలు జరగకుండా మంచి అభివృద్ధి దశగా గ్రామస్తులు గిట అంతా ఒకతాటిపైకి వచ్చి ఈ టెంపుల్ నిర్వహించడం జరిగింది. ఈ టెంపుల్ కు చాలా మంది తాకిడైతుంది. మరి ఇప్పుడు 3 తారీఖు గిట ఇక్కడ 41 రోజు కార్యక్రమంలో మేము హోమము, అలాగే మండల పూజ, యజ్ఞము, అభిషేకాలు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ప్రతిష్ట అయిన నుంచి మాకు తాకిడి ఎక్కువ జరుగుతుంది. మంచి గుట్ట మీద మంచి వాతావరణం, అక్కడ గంగా, ఇక్కడ గుడి, అక్కడ చెరువు అన్నట్టు ప్రాంతం ఉంది. చాలా అభివృద్ధి చెందుతుంది అని మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆలయానికి విచ్చేసేటటువంటి భక్తులకు మరి ఇక్కడ సహాయ సహకారాలు, ఎందుకు అంటే నీటి సౌకర్యం కానీ ఇటువంటివి కొన్ని ఉంటాయి. ఈ ఆలయం ఇప్పుడిప్పుడే ఒక 41 రోజుల కిందనే కట్టినారంటున్నారు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు నీటి సౌకర్యం కానీ అన్ని విధాలుగా బాగుంటుందా? నీటి సౌకర్యం ఉన్నది, అక్కడ బోర్ ఉన్నది, ఇక్కడ పైపు ఉంది. మేము మొన్ననే మా ఎమ్మెల్యే గారి దానికి పోవడం జరిగింది.
మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టారు దీనిపైన, మిగతా నాయకులు గిట్ట ప్రత్యేక దృష్టి పెట్టారు. మేము అడగగానే ఇక్కడ పెద్ద రూమ్ కు వాటర్ సౌకర్యానికి గిట్ట అతి తొందరగానే ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. ఒక ఎస్టిమేట్ చేయడం జరిగింది. 41 లక్షలతో ఇక్కడ ఒక రూమ్ రావడం జరుగుతుంది. పంతులు ఉండడానికి కానీ ఇవన్నీ భక్తులు వచ్చిన వాళ్ళు భక్తులు ఉండడానికి గిట్ట ఇక్కడ అన్నదానం జరుగుతున్నా కానీ అక్కడ ఒక సత్రంలా ఉండాలని మేము చెప్పినాం. ఆయన ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ అన్నోళ్ళు గిట్టి గుడికి సహాయ సహకారాలు అందించి పోతున్నారు. మరి ఈ ఆలయానికి రావాలంటే మనకు హైదరాబాద్ నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? ఈ ఆలయానికి మరి భక్తులకు మీరు చూపించేటటువంటి సహాయం ఎటువంటిది ఉంటుంది? మనకు హైదరాబాద్ నుంచి ఒక 30-35 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ మనకు హైవే, మన అన్నారం హైవే కానీ బొంతపల్లి ఇక్కడ దిగి ఆటోల సౌకర్యం ఉంటుంది, బస్సు సౌకర్యం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తాం. ఇప్పుడే అయింది కాబట్టి ఇంకా మాకు కమిటీ వేసుకోవడం. పొటంచర్ నుంచి 18 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ అన్ని విధాలుగా ఈ బస్సు సౌకర్యాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. ఇంకా మన ఇంతకుముందు చెప్పినట్టు భక్తులు ఉండడానికి గిట నా తెలిసి ఒక 6 నెలల 1 year భక్తులు ఉండడానికి గిట సహాయ సహకారాలు పత్రాలు కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడానికి కానీ అన్ని విధాలుగా ప్లాన్ చేస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. ఈ చుట్టూరు గిట గార్డెన్ సిస్టమ్ మన బిర్లా మందిర్ ఏ విధానంగా ఉంటుందో ఆ విధానంగా దీన్ని టెంపుల్ ను డెవలప్ చేయాలని మా అందరి ఆలోచన ఉంది గ్రామస్తులది. కాబట్టి తప్పకుండా ఆ విధానంగా అభివృద్ధి చేస్తాం. అయ్యా, ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన ఏమి భక్తులకు శుభ ఫలితాలు కలుగుతున్నాయో కాస్త వివరిస్తారని కోరుకుంటున్నాం. మరి ఈ ఆలయంలో చూస్తే మనము మరకత లింగమే కాదు, అక్కడ దక్షిణామూర్తి కాలభైరవ స్వామి గిట మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. మరి కాలభైరవుడిని టెంపుల్ ఈ ఏరియాలో ఎక్కడ లేదు. ఇప్పుడు మన బొంతపల్లి వీరభద్ర స్వామి టెంపుల్ ఉన్నది, చాలా ప్రతిష్టమైన టెంపుల్, చాలా జాతర గిట జరుగుతుంది. అక్కడ నుంచి ఈ ఆలయం 2.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ వీరభద్ర స్వామి ఉన్నాడు, ఇక్కడ కాలభైరవుడు ఉండు, అలాగే మరకతలింగం ఉంది. మరకతలింగం అనేది ఈ ఏరియాలో ఎక్కడ లేదు. మరి ఈ మరకతలింగం యొక్క పూజలు మన ప్రతి అమాస రోజు, ప్రతి అష్టమి రోజు పూజలు చేయడం జరుగుతుంది. మరి మరకతలింగం యొక్క ప్రతిష్టత ఏంటంటే ఇక్కడ మన పంచభూతాలు మన శివుని కంట్రోల్లో ఉంటాయి. భూత భేతాలు ఇక్కడ ఏమంటారు మంత్రాలు చేసిన వాళ్ళు కానీ బాలమాతలు కానీ ఇవన్నీ చేసే మన మరకతలింగం అభిషేకం చేసుకొని ఒకరోజు ఇక్కడ నిద్రపోయి పోతే చాలా మంచి జరుగుతుందని వింటున్నాం. కాబట్టి ఇక్కడ మరకతలింగం ఉంది, కాలభైరవుడు ఉన్నాడు, ఇక్కడ అమ్మవారు ఉన్నాడు, మన దక్షిణామూర్తి ఉన్నాడు. దక్షిణామూర్తి అనేది ఇక్కడ ఎక్కడ లేదు ప్రతిష్ఠ చేసింది, ఈ ఏరియాలో ఎక్కడ లేదు. కాబట్టి మేము దక్షిణామూర్తిని గిట ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఇక్కడ ఏది కోరుకుంటే అది అవుతుంది, భూత భేతాలు అన్ని గిట తొలగిపోతాయి అని మేము తెలియజేస్తాం. సంతోషం అండి, విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అయ్యా నమస్కారములు, మీ పేరు? నా పేరు మల్లికార్జున అండి. ఈ ఆలయ విశిష్టత కొద్ది కాస్త తెలియజేస్తారని కోరుకుంటున్నాము. ఈ యొక్క జిన్నారంలో ఉన్నటువంటి ఆలయం ఎంతో పవిత్రమైనటువంటిదని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయ ప్రతిష్టాపన ఏ విధంగా జరిగింది, ఈ ఆలయం గురించి కాస్త వివరిస్తారని కోరుకుంటున్నాము. ఇక్కడ ఈ జిన్నారంలో ఇంతకు ముందు శివాలయం అనేది లేకుండే గుడి. అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఒకటి చిన్నగా విగ్రహాన్ని పెట్టుకొని, లింగం పెట్టుకొని ప్రతిష్ఠించుకొని చేసేవారు. ఆ తర్వాత తనంతరం శివస్వాములు భక్తితోన ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళు మాలలు వేసుకొని ఎక్కడెక్కడో ప్లేస్ లేక అక్కడ సెట్లో ఇక్కడ సెట్లో అట్లా బొంతపల్లిలో ఇన్ని రోజులు కాలక్రమేణా వాళ్ళకు కొంచెం అవగాహన కలిగించిండు భక్తులందరూ కోరిన మేరకు శివుడు ప్రత్యక్షమై ఇక్కడ జిన్నారంకి, ఇది తాంబేలు గుట్ట అంటారు దీన్ని, ఇక్కడ ఉన్న ప్లేస్ని. ఆ భగవంతునికి తాంబేలు కూడా ఒకప్పుడు సేవలు చేసింది కాబట్టి తాంబేలు గుట్టపై వెలిసేది ఉన్నది ఈ జిన్నారంకి. ఇక్కడ పక్కనే చూస్తే జీవాధారమైనది ఆ చెరువు ఉంటుంది. ఇక్కడ పక్కన చూస్తే ఇక్కడ మొత్తం అరణ్యవంతం అంటే అడవి, ఫారెస్ట్ ఉంటుంది. ఈ పక్కన చూస్తే ఊరు ఉంటుంది. ఇటు మధ్యలో శివాలయము నిర్మాణం, అంటే కొత్తగా ఇక్కడ శివాలయం లేదు కానీ శివాలయం తాంబేలు గుట్టపై శివాలయాన్ని నిర్మించడం ఈ ఊరికి, అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా ఎంతో అదృష్టము. స్వామివారు ఎక్కడో వెలిసేది కాదు, ఇక్కడ జిన్నారంలో వెలిసేది ఉన్నది. బొంతపల్లి కూడా ఉంది, అక్కడ కూడా వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా శివాలయం ఉంది, చిన్నగా ఉంది. కానీ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ నిర్మాణం చేపట్టి ఊరి గ్రామస్తులు ప్లస్ పక్కలో ఉన్న రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా సమిష్టిగా ఏర్పడి ఈ శివాలయాన్ని నిర్మించుకున్నారు. ఇది జస్ట్ ఒక సంవత్సరంన్నరనే, అంచుమించు 2 సంవత్సరాలనే ఇంత పెద్ద ఎత్తున గుడి నిర్మాణం చేసి గడస్తంభుడు, ఇక్కడ కాలభైరవుడు మరియు దక్షిణామూర్తి మరియు అమ్మవారు, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా సిద్ధి బుద్ధి వినాయకుడు లేడు. ఇక్కడే సిద్ధ బుద్ధి వినాయకుడిని ప్రతిష్ఠించాలని గ్రామస్తులు కోరినారు. భగవంతుడు కూడా వాళ్ళకు తోడై ఈ నిర్మాణాన్ని చేపట్టినారు. ఈ నిర్మాణం చేపట్టిన తర్వాత కూడా ఊరందరూ కూడా ఒక వారం రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం కూడా ప్రతిష్ఠించుకున్నారు. ఆ తర్వాత
ఇక రేపు 3 తారీఖు వరకు 41 రోజు అవుతుంది. 41 రోజు కూడా ఎందుకంటే మండల కార్యక్రమం చేయాల్సింది కాబట్టి మళ్ళా రథం చేసుకుంటారు, రథాలు యాగాలు చేస్తారు, యాగాలు చేసి ఇక్కడ అందరికి కూడా వచ్చిన భక్తులు కూడా మంచి జరుగుతుందని చాలా మంది వస్తున్నారు. మీరు కూడా చూసిన వారు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. నమస్కారాలు. ఈ ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు. ఈ ఆలయ విశిష్టతను గురించి తెలియచేయాలని కోరుకుంటున్నాను. సర్వమంగళ మాంగళ్య శివ సర్వ సాధికే శరణ్య త్రయంబకే నారాయణ నమస్తుతే. ఇది ఒక ఆలయము, జిన్నారం అనే గ్రామము. జిన్నారం గ్రామము మన ఈశాన్యంకు ఇది ఒక తాబేలు గుట్ట ఉండే. ఈ తాబేలు గుట్ట ఈశాన్యంకు పెద్ద గుట్ట, ఈ గ్రామానికి మంచి ఆలేకుండే. ఈ గుట్ట ఒకటి ఎత్తు ప్రదేశం ఉండే. అయితే ఈ జిన్నారంలో శివాలయం అనేది లేదు ఇంతవరకు. ఎవరికి శివుడు అనేది ఎక్కువ తెలియదు. ఏమున్నా రామాలయము, ఆంజనేయ స్వామి గుడి ఉండే. అయితే ఈ శివస్వాములు, ఈ అయ్యప్ప స్వాములు మాలలు వేసుకుంటారు. అయ్యప్ప స్వామి రామాలయం, ఈ శివస్వాములు అనేది మాలలు వేసుకుంటారు. 2-3 స్టార్ట్ చేసారు. అట్లా పోయి ఒక 20 మంది 25-30 మంది దాకా స్వాములు అయ్యారు. అవి వాళ్ళు ఏడ ఆంజనేయ స్వామి రామాలయంలో, ఆ జంగంపేటలో అక్కడ ఇక్కడ శివుని దగ్గర ఉండి వాళ్ళు ఉండరు. వాళ్ళకు ఒక సంకల్పం ఏమి కలిపింది, మన జిన్నారంలోనే మనం ఒకటి శివాలయం కట్టుకోవాలి. మనం శివస్వాములం, మనం కూడా ఒక 25-30 మంది అయినాం స్వాములం, మాలలు వేసుకుంటున్నాం, అభివృద్ధి చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక సంకల్పంతో మెల్లగా స్టార్ట్ చేసారు. శివాలయం గురించి స్టార్ట్ చేసి అందరికీ రాజకీయ నాయకులు దగ్గర పోయి అందరి దగ్గర పోయి ఎట్లా చేద్దామని చందాలు వేసుకొని ఒక శివుని తీసుకొచ్చి ఆడ పెట్టారు. ఫస్ట్ అక్కడ ఒక శివుని తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఒక షెడ్ వేసుకొని వాళ్ళు ఇక్కడ సన్నిధానం చేస్తారు. ఇట్లా చేయంగా 2 ఏళ్ళు 4 సంవత్సరాలు అయింది. ఇక పెద్ద గుడే కడదాం ఈడ, ఈ తాబేలు గుట్ట, ఇది ఈడ దేవాలయం కడదామని చెప్పి ఈ గుట్ట పైన చూసి ఎమ్మెల్యే సహకారంతో, ఇండస్ట్రియల్ సహకారంతో, ఊరు దాతల సహకారంతో, అందరి సహకారంతో నిర్మించడం జరిగింది. ఈ విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, మన దక్షిణామూర్తి, మన నాగదేవత, మన అమ్మవారు పార్వతీదేవి, మన మరకత లింగేశ్వర స్వామి, ఈ పెద్ద ఎత్తున జరిగింది. 1 కోటి రూపాయలు దాటిపోయింది. 1,50,00,000 దాటిపోయింది. పెద్ద ఎత్తున ఇంకా పనులు ఉన్నాయి. ఇంకా ఇప్పటికైతే మంచిగా సంకల్పంతో ఇప్పుడు ఊరు గ్రామ ప్రజలు అందరూ సహకారంతో అందరు కలిసి చేసిరు. ఇది ఒకటి మంచి పని. శివాలయం జిన్నారంలో లేకుండా ఇంతవరకు ఈ శివాలయం చేసిరు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ మంచి చేస్తున్నాం. సంతోషం.